కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ బరి తెగించింది. బాలికపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి పంపుల చెరువుల వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. అనంతరం బాలికపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిలో ఒక యువకుడి పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ బరి తెగించింది. బాలికపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి పంపుల చెరువుల వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. అనంతరం బాలికపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిలో ఒక యువకుడికి పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ యొక్క ఘటన సంబంధించి అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. నిన్న రాత్రి మచిలీపట్నంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచార ప్రయత్నం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక మార్లు అటు మహిళలు బాలికల పైన కూడా అత్యాచారాలకు సంబంధించి జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా యువతకి అలవాటు పడుతూ యువత గంజాయికి అలవాటు పడుతుందో ఈ రకంగా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి మచిలీపట్నంలో మహిళల బాలిక కాళ్ళు చేతులు కట్టేసి పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇద్దరు యువకులు ఈ ఘటనకి పాల్పడినట్టు కూడా చెప్తున్న పరిస్థితుంది. 8వ తరగతి చదువుతున్న బాలికకి సంబంధించి ఇద్దరు యువకుల్లో కూడా ఒకరిని ప్రస్తుతం స్థానికులు పట్టుకుని అక్కడే దేహశుద్ధి చేసి ఆ బాలిక బంధువులు పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితుంది. ఈ సమాచారానికి సంబంధించి పోలీసులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. అయితే అత్యాచారానికి పాల్పడింది గంజాయి బ్యాచ్ గా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకురావడంతో కూడా సిఐ పరమేశ్వరరావు స్పష్టం చేసిన పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ఈ గంజాయి బ్యాచ్లకు సంబంధించి ప్రత్యేకంగా డ్రైవ్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. మహిళలు బాలికల పట్ల కూడా ఈ రకంగా గంజాయి బ్యాచ్లు విచ్చలవిడిగా అత్యాచారానికి దాడులకి పాల్పడుతుంటే రాష్ట్రంలో మహిళలు అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా కొంత ప్రశాంతంగా మారిందంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలకు సంబంధించి తాజాగా ఏవైతే గంజాయి బ్యాచ్లు ఈ రకంగా విచ్చలవిడిగా తయారవుతున్న నేపథ్యంలో వీరిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ బాలిక బంధువులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. కాసానిగూడెంలో అద్దెకుంటూ నివాసం ఉంటున్న పాప జార్జికా నేషన్ లో 8వ తరగతి చదువుతా ఉంది. ఈ పాపకు సంబంధించి ఈరోజు చిల్లర కొట్టుకి సరుకు తీసుకురావడానికి యువకులు నన్ను కాళ్ళు చేతులు కట్టి బండి మీద తీసుకెళ్లి నిర్మాణ ప్రదేశంలో నాపై ఇద్దరు అత్యాచారం చేశారనేది చెప్పడం జరిగింది. నేను ప్రత్యేకంగా కనుక్కున్నాను. వారి మీద కఠినమైన చట్టాలు వేసి వారిని శిక్షించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ కాలంలో అంటే ఒక రకంగా గంజాయి సంబంధించింది, మాదక ద్రవ్యాలకు సంబంధించింది అనేకం ఇక్కడ చేస్తా ఉన్నారు. దానివల్ల యువత చెడిపోతుంది. దానికి పరాకాష్ఠ చర్య అనేది మేము భావిస్తాం. వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అత్యాచార ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వారిని పోక్సో చట్టం కింద నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ గర్ల్ రేప్ అని చెప్పేసి తెలిసింది. వాళ్ళు విక్టిమ్కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిటర్న్గా రిపోర్ట్ ఇస్తారు.
అనంతరం ముద్దాయిలు ఎవరన్నది మీకు త్వరలోనే తెలియపరుస్తాం. ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు. పూర్తి సమాచారం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకోసారి మీకు పూర్తిగా అందజేస్తాం. బాలికని మనం అడగకూడదండి. మనకి లేడీ ఎస్ఏస్, లేడీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే ఎంపీఓ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో, బాలికతో. అలాగే వాళ్ళ మదర్ ఉంది, మేనత్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ ఎఫ్ఐఆర్లో కూడా రావండి. మేము అది సీక్రెట్గానే పంపించడం జరుగుతుంది. ఇది ఈ వివరాలు కూడా, పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా ఆ సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం. కానీ ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుంటాం త్వరలో. తీసుకున్నామండి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామండి. ఇద్దరు మన దగ్గర ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం ఇంకేం లేదు.